రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మన రైతు సోదరులందరికీ. ఇవాల్టి కార్యక్రమంలోకి వెళ్తే మారుతున్న కాలాలను బట్టి మొక్కల పెంపకంలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది. మిద్దె తోటల పెంపకం కూడా కాలానుగుణంగా ఉండడంతో శీతాకాలం కూడా దాదాపు ముగిసి వేసవి కాలంలో అడుగు పెట్టబోతున్న క్రమంలో పెరటి తోటల్లో పెంచుకునే మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో అతి ముఖ్యమైన నీటి యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులపై మీకున్న సందేహాలను నివృత్తి చేయడానికి మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు ఈరోజు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి మిద్దె తోట సాగుదారులు స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. నమస్తే రఘోత్తమరెడ్డి గారు. నమస్తే అండి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సేమ్ టు యు అందరికీ. సార్, మరి వేసవి కాలం రాబోతోంది. యాక్చువల్గా శివరాత్రికి శివ శివ అంటూ చలి వెళ్ళిపోతోంది, వేసవి స్టార్ట్ అవుతుంది అంటారు. సో మరి మిద్దె తోటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేసవి ప్రారంభంలో? వేసవి ప్రారంభంలో జాగ్రత్తలు అంటే ఈ పాటికి వేసవి కూరగాయలు పండించడానికి విత్తనాలు విత్తుకోవటము, అంతకుముందు పోసుకున్న నార్లను నాటుకోవటము జరిగి ఉంటుంది, చాలామంది చేస్తుంటారు. ఇంకా చేయని వాళ్ళు విత్తనాలు నాటుకోవచ్చు ఇంకా కొద్ది రోజులు, అంటే జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు వేసవి విత్తనాలు నాటుకోవటము, నార్లు నాటుకోవటం మంచి సమయం అని చెప్తూ ఉన్నాము. వేసవి ప్రారంభమైంది కనుక ఫిబ్రవరి చివరికి కూడా వస్తున్నాం కనుక, చివరి వారంలోకి ఎంటర్ అయినాం కనుక ఈ వేసవిలో ముఖ్యంగా మిద్దె తోటల వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుంటేనే వేసవిలో మనం రోజు కూరగాయలను పొందగలుగుతాం. అటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, నీటి యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ వేసవిలో. అందుకు ఏమేం చేయవలసి ఉంటుంది అనేది మనం మధ్య మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే అండి. మరి అలాగే చాలా వరకు సీజనల్ పంటలే ఎక్కువగా వేస్తుంటారు కదా, మరి వేసవిలో ఎలాంటి మొక్కలకు అనువుగా ఉంటుంది? వేసవిలో మనం గత నెలలోనే చెప్పుకున్నామండి ముందు జాగ్రత్తగా. వేసవిలో కొన్ని రకాల కూరగాయలని మనం మిద్దె తోటల వాళ్ళం పండించలేము. ముఖ్యంగా టొమాటో, మిర్చి, క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇలాంటి, అంటే ఇవి ప్రధానంగా శీతాకాల పంటలు. ఇవి వీటిని మనం వేసవిలో పెంచగలం, చెట్లు పెరుగుతాయి కానీ పూత నిలవదు, కాపు కాయదు. కనుక ఇవి మినహా మిగతా అన్ని రకాల కూరగాయలను కూడా మనం వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ వేసవిలో ఇంటి పంటలు సాగు చేయాలి అంటే ఎలా సన్నద్ధం అవ్వాలి? ఇంటి పంటలు సాగు చేసుకోవడానికి నిజానికి ఇది ఒక మిద్దె తోట కొటేషన్తో మనం ప్రారంభించాలి. నిజానికి మిద్దె తోటలు ఉన్న వాళ్లకు పండు వేసవి, మిద్దె తోటలు లేని వారికి మండు వేసవి. అంటే ఇంటి మీద మిద్దె తోట ఉంటే అంత చల్లగా ఉంటుంది ఇల్లు. కనుక కొత్త వాళ్ళు మిద్దె తోటలు కట్టుకోవడానికి కూడా ఇది మంచి సమయం అండి. ఈ సమయాన్ని మిద్దె తోటలు కట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మిద్దె తోటలు వెంటనే మనం నాట్లు, విత్తనాలు కూడా నాటుకోవచ్చు. నేను ఇందాక చెప్పిన రకాలు మినహా అన్ని రకాలను కూడా వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఆకుకూరలు, ఇతర పొదజాతి, బీర, బెండ, సోర, గోర్చిక్కుడు, మిగతా అన్ని రకాల ఆకుకూరలు కూడా మనం ఈ వేసవిలో సాగు చేసుకోవచ్చు. మరి వర్షాకాలము, శీతాకాలము అయితే ఎక్కువ నీరు అందించాల్సిన అవసరం ఉండదు. మరి వేసవి ప్రారంభం కాబట్టి నీటి తడిని ఏ విధంగా అందించాలి? వేసవిలో కొంచెం నీరు ఎక్కువ అవసరం పడుతుంది మొక్కలకండి. సాధారణంగా పొద్దున, సాయంత్రము ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ 2 వేళల్లో మొక్కలకు నీరు పెట్టడం మంచి పద్ధతి. పగలు పెట్టకపోవడం మంచి పద్ధతి. పెద్ద మొక్కలకైతే కుండీ చిన్నగా ఉండి లేదా మడి చిన్నగా ఉండి మొక్కలు పెద్దగా ఉన్నట్టయితే రోజు ఉదయం, సాయంత్రం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని పెద్ద మొక్కలకు. చిన్న మొక్కలకైతే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ పెట్టుకోవచ్చు. అయితే ఏ మొక్కకు నీరు పెట్టాలి, ఏ మొక్కకు అవసరం లేదు అని 2 చిన్న పరీక్షలు మనం కామన్ సెన్స్తో చేసుకునే 2 చిన్న పరీక్షలు ఉంటాయి.
మధ్యాహ్నం పూట మనం టెర్రస్ మీదకి వెళ్ళి మొక్కలను పరిశీలిస్తే కొంచెం వడలినట్టు, ఆకులు వడలినట్టుగా అనిపించినట్టయితే మనం మొక్కకు నీరు పెట్టాలి అని మనం అనుకోవాలి. ఇంకో పరీక్ష ఏమిటంటే మొక్కల మొదల దగ్గర మట్టిని మనం ఇలా 2 వేళ్లతో ముట్టుకొని చూస్తే ఏమైనా తేమ ఉన్నట్టయితే అవసరం లేదు, తేమ లేకపోయినట్టయితే డ్రైగా ఉన్నట్టయితే తప్పనిసరి నీరు పెట్టాలి. ఈ 2 చిన్న పరీక్షలు మనం వేసవిలో ఎవరంతటా వారు కొత్త వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఇట్లాంటి పరీక్షలు చేసుకొని మొక్కకు నీరు అవసరమా కాదా నిర్ణయించుకోవచ్చు. అలాగే మరి వేసవిలో మట్టి మిశ్రమంలో ఏమైనా మార్పులు చేసుకోవచ్చా? ప్రత్యేకంగా మట్టి మిశ్రమంలో వేసవిలో మార్పులు ఏమీ చేసుకోనక్కర్లేదు. కాకపోతే వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది, భూమి మీద చేసే వ్యవసాయానికే కష్టం నిజానికి. అది టెర్రస్ మీద చేస్తున్నప్పుడు టెర్రస్ యొక్క వేడి కూడా అదనంగా, అంటే సిమెంట్ కట్టడం కనుక టెర్రస్ పైన అంతా కూడా కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది గార్డెన్లో. కనుక మనం మొక్కల మొదళ్ళ దగ్గర ఎండుటాకులతో, అంటే తోటలో రాలిన ఆకులు, ఎండుటాకులు, పండుటాకులు రాలుతాయి కదా, రోజు ఊడ్చి మనం మొక్కల మొదళ్ళ దగ్గరే కనుక మనం ఆకులను కప్పినట్టయితే కొంత తేమ ఆవిరైపోయే అవకాశం తగ్గుతుంది. ఈ ఆకులను మొదళ్ళ దగ్గర కప్పడం అనేది ఒక చర్య ఈ వేసవి అంతా కూడా మనం చేపట్టినట్టయితే క్రమంగా ఆకులు వానాకాలం ప్రారంభం వరకు మనం కప్పిన ఆకులు అందులోనే ఎరువు కూడా అవుతాయి. ఇటు మల్చింగ్కు ఉపయోగపడతాయి, అంటే నీటి తేమ ఆవిరైపోకుండా అడ్డుకుంటాయి ఆకులు. మొక్కల మొదల దగ్గర చుట్టూ కప్పాలన్నమాట. మరో కొన్నాళ్ళు గడిస్తే ఇది ఎరువు కూడా అవుతుంది, చాలా న్యాచురల్ ఎరువు కూడా అవుతుంది, మొక్కలకు చాలా బలవర్ధకమైన అది ఆహారాన్ని ఇస్తుంటుంది. అందువల్ల ఈ వేసవిలో ఈ 2 చర్యలు మనం చేపట్టుకోవాలి. ఓకే సార్, మరి ఒక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి. సుధాకర్ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటో రఘోత్తమ రెడ్డి గారిని అడగండి. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్యలో తయారిస్తున్నాం సార్ కొత్తగా. దీంట్లో పేనుబంక కొంచెం మాకు ప్రతి చెట్టుకు ఇబ్బంది చేస్తున్నాం సార్. అది పేనుబంక చాలా సహజంగా అన్ని చోట్ల వస్తూ ఉంటుంది, అన్నింటి మీద వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే దాన్ని నివారించడం కూడా చాలా సులువు. బెండ ఆకుల అడుగు భాగాన వంగ, సోర, బీర, కాకెర, చిక్కుడు తీగల చివర్లకు ఇట్లాగా నల్ల పేను, కాస్త పసుపు రంగులో, లేత పసుపు రంగులో ఉండే పేను, 2 రంగుల్లో ఉంటుంది. ఈ పేను నివారణకు, అంటే పేను వస్తే ఆకుల రసాలను పీల్చి మొక్కలను ఎదగకుండా చేస్తుంది, చాలా మనం అశ్రద్ధ చేస్తే తీవ్రమైన నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. కనుక పేను బంకను మనం నివారించడానికి మొదటి దశలో గమనించినట్టయితే నిజానికి మనం మిద్దె తోటల సాగుదారులు, పెరటి తోటల సాగుదారులు ఒక మాటను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చీడపీడల నివారణలో చేతుల్ని మించిన సాధనాలు లేవు. అంచేత పేనును మొదటి దశలో చూసినట్టయితే మనం చేతివేళ్లతో కూడా ఆ పేను సోకిన ఆకులను తెంపి తోట నుంచి దూరంగా పారవేయటం ఒక పద్ధతి. రెండవది, చేతివేళ్లతో కూడా మనం పేనును నివారించవచ్చు. ఒకవేళ మనం ఈ పద్ధతిలో నివారించలేక మనం గమనించేసరికి పేను అంతా ఎక్కువ అయిపోయింది మొక్కల మీద అనుకుంటే, ఎక్కువ పేను సోకిన ఆకులను, కింది ఆకులను, ముఖ్యంగా ముదురు ఆకులను తెంపటం మంచిది, దూరంగా వేసుకోవడం మంచిది. ఉన్న ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు మనం వేప నూనె, మీకు ఎక్కడైనా సరే రైతులకు ఎరువులు, పురుగు మందులు అమ్మే షాపుల్లో వేప నూనె దొరుకుతుందండి. 1500 ppm వేప నూనెను కొనుక్కొని లీటర్ నీళ్ళలో 5 ml లేదా 10 ml, ముదురు మొక్కలు అయితే 10 ml కూడా కలుపుకొని బాగా ఆ వాటర్ని షేక్ చేసి మనం మొక్కలో ఎక్కడైతే పేను ఉంటుందో అక్కడల్లా ఈ వేప నూనెను స్ప్రే చేసుకున్నట్టయితే పేను నివారణ అవుతుంది. స్ప్రే చేసిన తర్వాత 4 రోజుల వ్యవధిలో మరొకసారి అలాగే స్ప్రే చేయండి. ఇంకెక్కడైనా మిగిలిన పేను ఉంటే అది నశించిపోతుంది. ఇది మనం పేను నివారణకు వేప నూనె ఒక మనకు పెస్ట్ కంట్రోలు. అదే సమయంలో ఇది కాకుండా అల్లం పేస్ట్ చేసి దాంట్లో కాస్త వాటర్ కలుపుకొని ఆ వాటర్ను కూడా మనం అల్లం వాటర్ను కూడా స్ప్రే చేయొచ్చు, లేదా వెల్లుల్లి పేస్ట్ వాటర్ను కూడా చేయొచ్చు. పచ్చిమిర్చి
ఇలాంటి వీటి మిశ్రమాలతో కూడా మనం రసం చేసుకుని నీరు కలిపి తీసుకుని దాన్ని కూడా స్ప్రే చేయొచ్చు. అంటే వంటింట్లో దొరికే ఘాటైన పదార్థాలను కూడా మనము ఈ పేను నివారణ కోసం వాడుకోవచ్చు. ఓకే సార్, ఇంకొక కాలర్ మనకు లైన్లో సిద్ధంగా ఉన్నారండి రావులపాలెం నుంచి. ఓకే, వెంకట్రావు గారు నమస్కారం అండి. మీ సందేహం ఏంటో రఘుత్తమరెడ్డి గారిని అడగండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మిద్దె తోట వేసేవాడు మేము 4 స్టేర్ పైన. ఓకే, దానికి టెర్రస్ గార్డెన్ అదే దానికి షేడ్ నెట్ వేయాలనుకున్నామండి. ఏ మందంలో తీయాలి, ఎలా చెయ్యాలి? ఓకే, షేడ్ నెట్ అంటే పూలు కూరగాయలు 2 వేసాం, ఎలా చెయ్యాలని షేడ్ నెట్ వేసుకోవాలనుకున్నప్పుడు బలమైన ఫ్రేమింగ్ ఉండాలి. షేడ్ నెట్ కింద దానికి సపోర్ట్గా ఐరన్ ఫ్రేమింగ్ చేయించుకుంటారు సాధారణంగా. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అది. అయితే వేసవిలో 1-2 ఏండ్లు మిద్దె తోటలు వేసవి తీవ్రతకు ఇబ్బంది పడతాయి. కానీ మనం ముందే మీరు మొదటి సంవత్సరంలో అడుగు పెట్టారు కనుక మీరు మీ మిద్దె తోటలో అక్కడక్కడ పండ్ల మొక్కలను కూడా పెంచుకున్నట్టయితే 2-3 ఏండ్లలో పండ్ల మొక్కలు ఎదిగి తోటకు కొంచెము సహజంగానే నీడను చల్లదనాన్ని ఇస్తాయి. తర్వాత 2-3 ఏండ్ల తర్వాత నిజానికి షేడ్ నెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకు వేసవి తాపం నుంచి ఈ పండ్ల మొక్కలే మన తోటని కాస్త తోట లోపల ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయి. అంచేత మీరు ఇప్పుడు మొదటి 2-3 సంవత్సరాలు ఒకవేళ షేడ్ నెట్ వేసుకోవాలనుకుంటే గాలి దుమారాలకు షేడ్ నెట్ కొట్టుకుపోకుండా కొంచెము బలమైన ఐరన్ ఫ్రేమింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటే అందులో మందాలు 2-3 మందాలు షేడ్ నెట్లో మందాలు 50% లేకపోతే 70% అని అట్లా దొరుకుతూ ఉంటాయి. మామూలుగా 50% థిక్నెస్ ఉన్నటువంటి పరదాలను మనం వాడుకోవచ్చు. అవి వాడుకుంటే చక్కగా సరిపోతుందండి. ఓకే సార్, మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి, మీ సందేహం ఏంటో రఘుత్తమరెడ్డి గారిని అడగండి. నమస్కారం అమ్మా. నాకు కుండీల మొక్కలు ఇది బేర మొక్కలు ఇట్లాంటివన్నీ ఎండిపోతున్నాయి అమ్మా. నేను 4 సంవత్సరాలు అయినా కుండీల్లో నయ్యేరు పోసి. సత్యనారాయణ గారు, మీరు ఫోన్ కొంచెం దూరంగా పెట్టి టీవీ చూస్తూ మాట్లాడకుండా డైరెక్ట్ గా సార్ తో మాట్లాడండి. మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. కారంచేడు మండలం కొంటున్నారు సార్. ఎం సత్యనారాయణ నా పేరు. కుండీల్లో బీర చెట్లు పూల మొక్కలు ఎండిపోతున్నాయండి. ఎండిపోవడానికి కారణము మరి నీళ్లు సరిగా తగినన్ని నీళ్లు ప్రతిరోజు పెట్టకపోవడం ఒక కారణం అయి ఉంటుందండి. నీరు తప్పనిసరి. సో ఎరువు కూడా ప్రతి సంవత్సరం కొంచెం ఎరువు కలుపుకోవాలి. ప్రతి కుండీలో మడిలో మనం క్రాప్ అయిపోగానే కొంచెం మట్టిలో ఎరువు కలుపుకోవాలి. అదే సమయంలో ప్రతిరోజు మొక్కకు తగినన్ని నీళ్లు కూడా పెట్టవలసి ఉంటుందండి. ఓకే అండి సార్, అదేవిధంగా వేసవి కాలంలో చీడపీడల ఉధృతి ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఎటువంటి చీడపీడలు సోకే అవకాశం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పబోయే ముందు నేను ఒక సమాచారం చెప్తాను మన వాళ్ళందరికీ. ఎల్లుండి ఆదివారం రోజు హైదరాబాదులో ఖైరతాబాదులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ భవనం ఆవరణలో ఒక మిద్దె తోట సదస్సు జరగబోతోంది. ఎల్లుండి ఆదివారం ఉదయం 10 గంటలకు. ఈ హైదరాబాదులో ఉన్నవాళ్ళు మిద్దె తోటలు చేసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆ సదస్సుకు మీరు హాజరు కావచ్చు. మరొకసారి అడ్రస్సు ఖైరతాబాదులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ బిల్డింగ్ ఆవరణలో వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట మధ్య మిద్దె తోట సదస్సు జరుగుతుంది. ఉచిత ప్రవేశం అందరికీ, ఎవరైనా రావచ్చు. మిద్దె తోట నిర్వహణ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ తెలుసుకోవచ్చు. ఇది సమాచారం. మీరు అడిగారు ఇప్పుడు ఇందాక వేసవిలో చీడపీడలు ఏ రకం ఎక్కువ వస్తాయి ఏమిటి అని ఇందాక అడిగారండి. వేసవిలో కొంచెం చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కనుక నిజానికి కొంత మనం చలికాలంతో లేదా వర్షాకాలంతో పోల్చుకున్నట్టయితే వేసవిలో చీడపీడల సమస్యలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఆ తక్కువ అయినా కూడా అన్ని సమస్యలు ఉంటాయి. అన్ని చీడపీడల సమస్య ఉంటుంది కానీ తక్కువ స్థాయిలో ఉంటుంది. మనం ఇందాక పేను గురించి కూడా చెప్పుకున్నాం. పేను సమస్య కూడా ముఖ్యంగా రాత్రుళ్ళు చల్లగా పగలంతా
వేడిగా ఉంటుంది కనుక ఆ మొక్కలకు కొంత ఇబ్బంది, సూక్ష్మ క్రిములకు ఈ పెస్ట్ వీటికి కూడా ఇబ్బంది ఉంటుంది. పేను కానీ, తెల్ల నల్లి కానీ, బూడిద తెగులు కానీ, పాము పొడ తెగులు కానీ ఇట్లాంటి మామూలుగా అన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఆ విధమైన ఇందాక వేప నూనె మిద్దె తోటల వాళ్ళకైనా పెరటి తోటల వాళ్ళకైనా వేప నూనె ఒక దివ్య ఔషధం లాంటిది. అది చాలా పెస్ట్ కంట్రోల్ చేస్తుందండి. ఓకే సార్, అదేవిధంగా ఎండ తీవ్రత నుండి మొక్కలను కాపాడాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి? అదే ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడుకోవడానికి తక్షణ చర్య ఏమిటి అంటే షేడ్ నెట్ వేసుకోవటం. ఈ షేడ్ నెట్ వేసుకోవటం కొంత శ్రమతోటి ఖర్చుతో కూడుకున్న పని కనుక మిద్దె తోటల వాళ్ళు తప్పనిసరి మిద్దె తోటల్లో కానీ పెరటి తోటల్లో కానీ 15 ఫీట్ల దూరానికి ఒకటి చొప్పున పండ్ల మొక్కను పెద్ద మడిలో నాటుకున్నట్టయితే 2-3 ఏళ్లలో ఆ పండ్ల మొక్కలు అన్నీ కూడా అంటు మొక్కలు నాటుకోవడం మంచిది. ఆ అంటు మొక్కలను నాటుకున్నట్టయితే 2-3 ఏళ్లలో అవి పెరుగుతాయి. ఆ పండ్ల మొక్కల కింది భాగంలో ఉండే కొమ్మలు రెమ్మలన్నీ తీసేసి కాస్త 3 ఫీట్ల హైట్ పెంచిన తర్వాత కొమ్మలు రెమ్మలు ఉంచినట్టయితే కొంత ఎండ పడుతుంది, తోటలో కొంత నీడ కూడా ఇస్తుంది. ఇది దీర్ఘకాలంలో మనం తోటలో ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి పండ్ల మొక్కల పరిష్కారం ఒకటి. తక్షణ పరిష్కారం అంటే షేడ్ నెట్ వేసుకోవటము. అదేవిధంగా మొక్కల మొదళ్ళ దగ్గర ఆకులు అలాలతోటి మనం కప్పుకోవటం ఇంకొక పద్ధతి. ఓకే సార్. మరి సార్ ఈ వేసవిలో మొక్కలకి ఎరువులు అందించవచ్చా? అంటే మనము ఎరువులను విత్తనాలు నాటుకోవడానికి ముందే మట్టిలో ఎరువులను కలుపుకుంటాం కనుక ప్రత్యేకంగా ఈ క్రాప్ అయిపోయే వరకు మనం ప్రత్యేకంగా ఎరువులేమీ ఇవ్వనవసరం లేదు నిజానికి. కానీ విత్తనాలు నాటుకున్నప్పుడు పశువుల ఎరువు తగినంతగా కలుపుకొని వాళ్ళు ఇప్పుడు మొక్కలు మొలిచి ఎదుగుతున్న దశలో ఉంటాయి కనుక దొరికితే ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది వర్మీ కంపోస్టు. కొంచెం తక్షణం మొక్కలకు పోషకాలను అందిస్తూ ఉంటుంది. పశువుల ఎరువుతో పోల్చుకుంటే తొందరగా అందిస్తూ ఉంటుంది కనుక కొంచెం ఈ వర్మీ కంపోస్టును పలుచగా మొక్కల మొదల దగ్గర వేసి కొంచెం మట్టిని తేలికగా మొక్కల వేర్లు దెబ్బతినకుండా మట్టిని తవ్వి నీరు పెట్టినట్టయితే మనం పైపాటుగా ఎరువు వేసుకోవడం లాగా దీన్ని మనం వర్మీని వాడుకోవచ్చు. అంతకంటే ఏమీ అవసరం ఉండదు ఇక. సార్ మరి అదేవిధంగా మిద్దె తోట దిగుబడులపై వేసవి కాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆ ఎండల తీవ్రతకు మొక్కల లేత ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుందండి. ఆకుకూరలు కానీ బెండ, బీర మార్చి నుంచి ఏప్రిల్, మే చివరి వరకు బాగా ఎండలు ఉంటాయి. మొక్కలకు ఉదయము సాయంత్రం కూడా పలుచగా నీరు పెట్టవలసి ఉంటుంది. ఆ తీవ్రమైన ఎండాకాలంలో అయితే మనం ఆకులతో కప్పడం చేసిన నేలను షేడ్ నెట్ వేసినా కూడా కొంచెం పొద్దున సాయంత్రం పలుచగా నీరు పెట్టడం వల్ల మొక్కలు కొంచెం వేసవి తాపం నుంచి అవి రిలీఫ్గా ఫీల్ అవుతాయి. సాయంత్రం పూట వీలైతే మొక్కల మీద వాటర్ స్ప్రే చేయటం కూడా మంచి పద్ధతి. వాటర్ స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా మొదళ్ళ దగ్గర మట్టిలో కూడా నీరు చేరుతుంది కొంచెం. కనుక వాటర్ స్ప్రే రోజు సాయంత్రం పూట ఎండ తగ్గి సహజంగా మొక్కలు చల్లబడ్డ తర్వాత మనం వాటర్ స్ప్రే చేసినట్టయితే కొంచెం వేసవి నుంచి ఉపశమనం దొరుకుతుంది మొక్కలకు. కూరగాయలు కూడా మనకు తగినన్ని కుటుంబ అవసరాలకు తగినన్ని కూడా చక్కగా మనం పండించవచ్చు. ఓకే సార్, మరి అదేవిధంగా మడుల్లో తేమ శాతం నిల్వ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మడుల్లో తేమ శాతం నిల్వ ఉండాలి అంటే మనం మొదట్లోనే పంట విత్తడానికి అంటే విత్తనాలు విత్తడానికి ముందే 2 వంతుల మట్టి లేదా 3 వంతుల మట్టి 1 వంతు చొప్పున పశువుల ఎరువు, పశుపక్ష్యాదుల విసర్జితాలు ఏవైనా సరే, గొర్రెలు, మేకలు, పశువులు ఏవైనా సరే ఆ ఎరువును కనుక 2 వంతులు మట్టి 1 వంతు ఎరువు చొప్పున మనం మిశ్రమాన్ని తయారు చేసుకుని మనం మొదటే కనుక వాడినట్టయితే తేమ నిలుపుకునే సామర్థ్యం ఆ మట్టికి ఎక్కువ ఉంటుంది. అంటే మట్టిలో తగినంత ఎరువు, పశువుల ఎరువు మనం కలుపుకున్నట్టయితే నీరును నిల్వ కాస్త ఎక్కువ, అంటే ఈ మృదుత్వం పెరుగుతుంది మట్టిలో.
ఎరువు కలుపుకోవడం వల్ల, ఎరువు అంటే గడ్డి గాదం, అది మట్టిలో చేరితే కొంత ఈ స్పాంజ్ గుణం, నీటిని కాస్త నిల్వ చేసుకునే గుణం కూడా పెరుగుతుంది. కనుక వేసవి నుంచి ఉపశమనానికి కూడా మనం మట్టిలో తగినంత ఎరువు నింపుకోవటమే పరిష్కారం. ఓకే. సరే, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వేసవిలో మిద్దె తోటలు సాగు చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిద్దె తోటలు కట్టించుకోవడానికి ఇది మంచి సమయం. నిజానికి వేసవి మనం గత మాసంలోనే చెప్పామండి. ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు. మేషన్ వాళ్ళను పెట్టుకుని ఇటుకల మడులు కట్టించుకోవడం మంచి పద్ధతి. ఇటుకల మడుల మీద ఏవి సాటి రావు, తర్వాతే ఫైబర్ మడులు. అంచేత మేషన్ వాళ్ళను పెట్టుకుని చక్కగా టెర్రస్ మీద ప్లాన్ చేసుకుని 4 ఫీట్ల పొడవు వెడల్పు 1 ఫీటు లోతున్నటువంటి మడులు, ఆ మడుల కింద కూడా మనం చెప్తున్న మడుల కింద కూడా బిళ్ళలు పోసి, సిమెంట్ బిళ్ళలు పోసి వేసుకుని ఆ బిళ్ళలను ఫీటు పైకి లేపి మనం చుట్టూ పైన గోడ పెట్టుకుని కింద అంటే మడి కింద ఊడ్చుకోవడానికి వీలుగా కూడా మనం గత ఎపిసోడ్లలో కూడా చెప్పామండి. మడుల డిజైన్ ఎలా ఉంటుందో చెప్పాము. అట్లాంటి మడులు కట్టించుకున్నట్టయితే భవనం, మన ఇల్లు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మన్నికగా, ఆ మడులు కూడా అంత మన్నికగా ఉంటాయి. పెస్టిసైడ్స్ తిండి వైపు నుంచి ఆలోచిస్తే ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద మిద్దె తోట అంత ముఖ్యము ఈ రోజుల్లో. కనుక మిద్దె తోటలు కట్టుకోవడానికి వేసవి కూడా మంచి అవకాశం. మరి వేసవి కాలంలో ఇంటి పంటలు సాగు చేసే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే ఇందాక మనం మరొకసారి మాట్లాడుకున్న వాటిని మరొకసారి రిపీట్ చేసుకుందామండి. వేసవిలో ఇంటి పంటలు లేదా మిద్దె తోట పంటలు పండించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముఖ్యంగా నీటి యాజమాన్యమును, ఉష్ణోగ్రతల్ని మనం తోట మీద ఎండ ఎక్కువ పడకుండా తీసుకోవటం అనే 2 జాగ్రత్తలే. ఈ జాగ్రత్తలకు ఇందాక పరిష్కారాలు కూడా చెప్పినాం. కొందరు షేడ్ నెట్ వేసుకుంటారు, దానికి బలమైన ఐరన్ ఫ్రేమింగ్ ఉండాలి, గాలి దుమారాలకు షేడ్ నెట్ కొట్టుకుపోకుండా. ఇంకా శాశ్వతంగా ఉండాలి, నీడ చల్లదనం తోటలో ఉండాలంటే అక్కడక్కడ పండ్ల మొక్కలు పెంచుకోవాలి. పండ్ల మొక్కల మడులు మటుకు 2 ఫీట్ల లోతు ఉండాలి. 2.5 ఫీట్ల లోతున్న మంచిది. ఎందుకంటే పండ్ల మొక్కలు బహువార్షికపు మొక్కలు కనుక ఒకసారి నాటితే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేవి కనుక దానికి మడులు పెద్దగా కేటాయించాలి. నీటి యాజమాన్యం విషయంలో కూడా ఉదయము సాయంత్రము తేలికగా నీరు పెట్టాలి. నీటి స్నానం చేయించడం కూడా మంచిది. సాయంత్రం పూట మొక్కల మీద వాటర్ స్ప్రే చేయటం, మల్చింగ్ చేయటం ఆకులతో. మధ్యాహ్నం పూట నీరు పెట్టకపోవడం మంచిది, పెట్టకూడదు. పొద్దున కానీ సాయంత్రం కానీ పెట్టాలి. అంచేత ఇటువంటి వేసవి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వేసవి నుంచి మనం మిద్దె తోటల్ని కాపాడుకోవచ్చు. ఓకే సార్, మరి మిద్దె తోటల పెంపకం అంటే ఎక్కువ ప్లేస్ లేకుండా చాలా చిన్న ప్లేస్ ఉంటుంది. మరి అట్లాంటి అప్పుడు ఎటువంటి మొక్కలకి అనుకూలంగా ఉంటుంది? అన్ని రకాల మొక్కలు మనం మిద్దె తోటల్లో సాగు చేయవచ్చు. అయితే మిద్దె ఉన్నదే చాలా పరిమితం కనుక మనం నిలువు పందిరి, మనం మిద్దె మీద చుట్టూ పారాపిట్ వాల్ ఉంటుంది, అంటే రక్షణ గోడ 4 వైపులా 3 ఫీట్ల హైట్తో పెడతారు కదా. మనం ఆ గోడను సపోర్ట్ తీసుకుని నిలువు పందిళ్ళు కనుక వేసుకున్నట్టయితే, చెప్తూ ఉన్నాం మనం ఈ నిలువు పందిళ్ళ కాన్సెప్ట్ గురించి కూడా చాలా చెప్తూ ఉన్నాము. నిలువు పందిరి 10 ఫీట్ల హైట్తో చుట్టూ నిలువు పందిరి వేసుకున్నట్టయితే 4 వైపులా మిద్దె మీద 4 వైపులా 10 ఫీట్ల హైట్తో నిలువు పందిరి ఏర్పడుతుంది. తీగ జాతులన్నింటినీ మనం నిలువు పందిరి వైపే కనుక మనం పెంచినట్టయితే మనకు ఎంత మిద్దె విస్తీర్ణం ఉందో దాంతో పోల్చుకున్నప్పుడు 4 అంతల పరోక్షంగా మనం ప్లేస్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక మిద్దెల మీద ఉండే స్థల పరిమితిని మనం అధిగమించాలి అంటే నిలువు పందిరి వేసుకోవటం మంచి పద్ధతి. ఓకే సార్, మరి వాళ్ళ నేలతల్లి కార్యక్రమంలో మిద్దె తోటల సాగు పెంపకం గురించి చాలా చక్కని సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. ఓకే, నమస్కారం. ఇది వాళ్ళ మన నేలతల్లి కార్యక్రమం. నమస్తే.